ఈరోజు రాష్ట్రంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏం జరగడం లే. చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా ఒక స్కీమ్ గురించి అడిగినామంటే వెంటనే రెండో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసన్నా పెట్టాలా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడులన్నా జరగాల. వెంటనే ఆ ఇష్యూని డైవర్ట్ చేసి ఆ స్కీమ్ గురించి ఎవరు అడగకుండా చేయాలనేదే ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ఇంకా ఎక్కువ రోజులు నిలబడే పరిస్థితి లేదు. ఆల్మోస్ట్ దాదాపు ఇప్పటికి ఒక 18 నెలలు అయిపోయింది. ఇంకా కేవలం ఒక 2 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత ఫైనల్ ఎలక్షన్ ఇయర్ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకున్న ముఖ్యమైన ఉద్దేశం ఏమిరా అంటే ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మేజర్ ముఖ్యమైన నాయకుడిని ఇబ్బంది పెట్టాలా. మీరు ఏ జిల్లా అయినా తీసుకోండి, ఆడ నెల్లూరుకు పోతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టి దాదాపు ఒక 3-4 నెలలు జైల్లో ఉండేటట్లు చేసినారు. ఆ చిత్తూరు జిల్లాకు పోతే శివరెడ్డి భాస్కర్ రెడ్డిని లోపల పెట్టి ఆయనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపైన దాడి చేసినారు. పల్నాడు జిల్లాకు పోతే గాన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ పైన చేయని నేరానికి డబల్ మర్డర్ కేసు పెట్టినారు. నిన్న అంబటి రాంబాబు గారి పైన దాడి చేసినారు. పేర్ని నాని గారి పైన రోజుకు 10 కేసులు పెడుతున్నారు. పులివెందలలో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే పోలీసుల దగ్గరుండి ఓట్లు వేసిపోయినారు. ఇట్లా మీకు చెప్పుకుంటూ పోతే గాన చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, దాడులు చేయడం. చివరికి సోషల్ మీడియాలో ఎవరైనా చిన్న పిల్లలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపితే వాళ్ళపైన దాదాపు ఈ రాష్ట్రంలో 10-11 స్టేషన్లలో కేసులు నమోదు చేసి రోజుకొక జైలుకు తిప్పే పరిస్థితి. కాబట్టి ఈ రివెంజ్ పాలిటిక్స్ పైన వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏమో మేలు చేయాలా, రిఫార్మ్స్ తీసుకొని రావాలా, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలా అనే ఒక ఆలోచన వాళ్లకు లేదు.